హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్ అనేది హడావుడి లేకుండా, మన ఇంట్లో పనులు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా ఎలా చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఉదయం 6 గంటలకు నిద్ర లేచి మనందరం ముందు చేసే పని బయటైతే పచ్చికసు ఊడ్చుకోవటం, ముగ్గు పెట్టుకోవటం. ఈ పని అనేది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేస్తాము. నేనైతే నైటే గచ్చు మొత్తం ఊడ్చేసి కడిగేసి ఇంకా ఉదయం అయితే ముగ్గేస్తున్నాను. కొంచెం నీళ్లు చల్లేసి ముగ్గేస్తున్నాను. పొడి నేల మీద ముగ్గేయకూడదంట. అందుకోసం నైట్ అయినా ముగ్గేసుకోవచ్చు, ఏ ఇబ్బంది అయితే లేదు. ఇంకా వెంటనే వంటగదిలోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అంట్లు కడుగుతా, బట్టలు ఉతుకుతా, వేరే పనులు ఏమైనా చేసామనుకోండి, పిల్లలకి లంచ్ బాక్స్ అనేది చాలా లేట్ అయిపోయింది. నేను 7:30 కల్లా పిల్లలకి లంచ్ బాక్స్ అనేది రెడీ చేయాలి. టిఫిన్లు, లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేయాలంటే కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది, మనకు పని కూడా ఎక్కువగానే ఉండిద్ది. ఈరోజు కూర అయితే పప్పు చేస్తున్నాను. పప్పు త్వరగా ఉడకాలంటే పప్పు అనేది బాగా నానాలి. ఎంత నానబెట్టుకుంటే పప్పు అనేది అంత త్వరగా ఉడికిద్ది. కనీసం ఒక అరగంట సేపు అయినా పప్పు నానబెట్టుకోవాలి. అందుకని ఫస్ట్ పప్పు అయితే నానబెట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఈలోపు పొయ్యిలు ఖాళీగా లేకుండా ఒక పొయ్యి మీద అయితేనేమో రైస్ పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద అయితేనేమో మా అబ్బాయికి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఈలోపు పప్పుకు కావలసిన కూరగాయలన్నీ రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా గోంగూర అయితే ఉంది. గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. గోంగూర ఉదయాన్నే కోయాలంటే కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది. గోంగూర పచ్చడి నూరదాం అనుకున్నాను. ఆకుకూర ఏదన్నా వస్తే ఆకుకూర పప్పు చేద్దాం అనుకున్నాను. కానీ ఆకుకూర అయితే ఇప్పుడు రాలేదు. మళ్ళీ అది వచ్చేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ వంట చేయాలంటే టైం ఎక్కువ పట్టిద్ది. అందుకని గోంగూర పప్పు చేస్తున్నాను. టిఫిన్ కంటే కూడా ముందు మనం చేయాల్సిన పని కూర చేయాలి. కూర అనేది రెడీ అవ్వటానికి మనకు టైం అనేది కొంచెం ఎక్కువ పట్టిద్ది. టిఫిన్ అనేది పిల్లల వాటికైనా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కూర మనం ఇంట్లో వాళ్ళందరికీ ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే మనకు పనులు అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి, త్వరగా అయిపోతాయి. పిల్లలకు ఒకసారి కూర, మనకి ఇంకొకసారి కూర, పిల్లలకు ఒకసారి టిఫిను, మనకి ఇంకొకసారి టిఫిను, ఇలా చేసుకుంటూ ఉన్నామనుకోండి రోజు మొత్తం పని చేస్తూనే ఉంటాము. అందుకని అందరికి కలిపి ఒకేసారి అయితే కూర చేస్తున్నాను. పప్పు అయితే చేస్తున్నాను. ఇంట్లో ఏదో ఒక రోటి పచ్చడి ఉంచుకోవటం అయితే బెస్ట్. కూర చాలినప్పుడు కానీ, కూర ఎవరికన్నా ఇష్టం లేదు తినరు అనుకున్నప్పుడు కొంచెం పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని అయినా తింటారు. ఇంట్లో ఏదో ఒక రోటి పచ్చడి అనేది ఉంచుకోవటం బెస్ట్. ఇంక ఇదిగోండి పప్పు కూడా పొయ్యి మీద వేసాను. నేను పప్పుకు కావాల్సిన ఆకుకూరలు అవన్నీ కట్ చేసేటప్పటికి పప్పు నానిపోయింది కదా. ఇంక పప్పు అయితే పొయ్యి మీద వేసాను. రైస్ కూడా ఉడికింది. మా అబ్బాయికి స్నానానికి వేడి నీళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. ఇంక ఈలోపు టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ అయితేనేమో సేమియా ఉప్మా. సేమియా ఉప్మాకి పని అనేది కొంచెం తేలిగ్గానే ఉంటుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళు తినటమే చాలా కష్టం. అప్పుడప్పుడు తప్పదు, తినాలి. చట్నీలు అవన్నీ చేసి టిఫిన్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పల్లీలు అవన్నీ ముందే వేయించి పెట్టుకొని ఒక డబ్బాలో పోసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు వేయించుకునే పని అయితే తప్పిద్ది. ఒకవైపు టిఫిన్ చేసుకుంటానే ఇంకోవైపు చట్నీ కూడా చేసుకోవచ్చు. 2 పనులు అనేది ఒకేసారి చేసుకోవచ్చు. ఇంకా పప్పు కూడా తిరగమాతేసేసాను. గోంగూర పప్పు చాలా బాగుంటుంది. గోంగూర పప్పు ఇంకా సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. నవీన్ అయితే టిఫిన్ తినేసి ఇంకా వాడు స్కూల్కి అయితే వెళ్ళాడు. వాడికి పప్పు వేసి లంచ్ బాక్స్ రెడీ చేశాను. సాయంత్రం 5 గంటలకల్లా ఇంటికి వస్తాడు కాబట్టి ఇంకా స్నాక్స్ ఏం తీసుకెళ్ళడు. ఇంట్లో ఏమైనా కాయలు ఉన్నాయి అనుకోండి, ఒక కాయ వేసి పంపిస్తాను. ఇంట్లో కాయలు కానీ ఏమీ లేకపోతే 5 గంటలకల్లా వస్తాడు కదా, వచ్చిన తర్వాత అయితే స్నాక్స్ తింటాడు. టిఫిన్ పని అయిపోయింది, కూర పని అయిపోయింది. ఇంక ఈ 2 పనులు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకు అసలు సిసలైన పని అంట్లు కడగటం. 7:30 కల్లా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేసాము. లంచ్ బాక్స్ కూడా ఎటువంటి హడావుడి లేకుండా, టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చాలా నిదానంగా రెడీ చేసి ఇవ్వచ్చు. 6కు నిద్ర లేచామనుకోండి, 7:30 లోపు 2 కూరలు చేసుకోవచ్చు, టిఫిన్ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ లేకుండా చేయొచ్చు. అంట్లు కూడా మనం ఉదయం కడగలేదు కాబట్టి టిఫిన్ తిన్న అంట్లు ఉంటాయి కదా, టిఫిన్ తిన్న అంట్లు ఇంకా ఉదయం నైట్ అంట్లు ఉన్నాయి కదా, ఆ 2 అంట్లు అయితే ఒకేసారి కడిగేస్తున్నాము. మళ్ళీ టిఫిన్ తిన్న అంట్లు ప్రత్యేకంగా కడగాల్సిన అవసరం అయితే లేదు. ఉదయం పూట అంట్లు ఒకసారి, మళ్ళీ సాయంత్రం పూట అంట్లు ఒకసారి, 2 సార్లు కడిగితే సరిపోయిద్ది. సాయంత్రం అంట్లు కడిగామనుకోండి, ఉదయానికి అంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా మనం ఉదయాన్నే కడగాల్సిన అవసరం కూడా ఉండదు. టిఫిన్ తిన్న తర్వాత ఆ 2 అంట్లు అనేవి ఒకేసారి కడిగేసుకోవచ్చు. నేనైతే అలాగనే కడుగుతున్నాను. ఇలా అయితేనే నాకు చాలా ఈజీగా అనిపించిద్ది.
ఎక్కువ శాతం నేను ఈ ప్రాసెస్లోనే పనులు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఉదయాన్నే అంట్లు కడుగుతా బట్టలు ఉతుకుతా కూర్చున్నాను అనుకోండి, పిల్లలకి లంచ్ బాక్స్ అనేది సరిగ్గా రెడీ చేసి ఇవ్వలేము. అదరాబెదరాగా హడావుడిగా ఎలా పడితే అలా పెట్టిస్తాము. పిల్లలు కూడా ఇష్టంగా తినరు. మళ్ళీ లంచ్ బాక్స్ అనేది వెనక్కి తీసుకొస్తారు. అందుకనే కొంచెం లేట్ అయినా మన పనులన్నీ అన్నీ పక్కన పెట్టేసి ముందు పిల్లలకు కావాల్సిన పిల్లల లంచ్ బాక్స్ రెడీ చేస్తే సరిపోయిద్ది. అంట్లయితే మొత్తం కడిగేశాను. అంట్లు కడిగేసిన తర్వాత ఇప్పుడు బట్టలైతే ఉతుకుతున్నాను. బట్టలు గనక సరిపేసి ఒక అరగంట సేపు, గంట సేపు నానబెట్టుకున్నామంటే మురికనేది బాగా పోతాయి. మనం లైట్‌గా సబ్బు పెట్టుకొని బ్రష్ కొట్టుకోవచ్చు. కొన్నిటికైతే సబ్బు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. బ్రష్ కొట్టామనుకోండి సరిపోయిద్ది. మన చీరలకు మురికి ఎక్కువగా ఉండేది ఫాలు కల్లి ఎక్కువ మురికి ఉంటుంది. ఫాలు కల్లి మాత్రం బ్రష్ కొట్టి బాగా నీట్‌గా ఉతకాలి. లేదనుకోండి మనం శారీ కట్టుకున్నప్పుడు ముడతలు ముడతలుగా అనిపిచ్చిద్ది. అందుకని ఫాలు మాత్రం చాలా నీట్‌గా ఉండాలి. ఇదైతే డైలీ వేర్ శారీ కాదు. నిన్న హాస్పిటల్‌కి అని చెప్పాను కదా! హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు కట్టుకున్న చీర. అంట్లు కడగటానికి ఒక అరగంట టైం పట్టిద్ది. అలాగనే బట్టలు ఉతకటానికి ఇంకొక అరగంట టైం అనుకోండి. ఒక గంటలో ఈ 2 పనులు చేసుకోవచ్చు. ఎంత నిదానంగా చేసే వాళ్ళైనా సరే గంట కంటే ఎక్కువ పట్టదు. కొంతమంది చాలా ఫాస్ట్‌గా చేస్తుంటారు పని. ఇటు చూసి అటు చూసేటప్పటికి పనులన్నీ చేసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళైతే ఒక అరగంటలో చేస్తారేమో కానీ నాకైతే మాత్రం కనీసం ఒక ముప్పావు గంట టైం అయినా పట్టిద్ది. ఎందుకంటే అంట్లనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! 2 పూట్ల అంట్లనేవి కడుగుతున్నాం కదా! అందుకని చెప్పేసి ఒక అరగంట టైం పట్టిద్ది. మనం చేయాల్సిన పనేంటంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారులే అని చెప్పేసి మనం ఫోన్ తీసుకొని కూర్చోవటం. మన పనులే కదా! తర్వాత చేసుకోవచ్చులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి పనులనేవి అక్కడే ఆగిపోతాయి. పని తర్వాత పని చేస్తా ఉన్నామంటే అసలు పనులనేవి ఆగవు. పర్ఫెక్ట్‌గా 10 గంటలకల్లా ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు. మేము పని చేయలేకపోతున్నాం, పని అస్సలు అవ్వట్లేదు, రోజంతా ఏదో ఒకటి చేస్తానే ఉన్నామంటే ఇలాగనే మనం చేయాల్సిన టైంలో పనులు చేయకుండా టీవీలు చూస్తానో, ఫోన్లు చూస్తానో కూర్చున్నామనుకోండి, ఇంక పనులు అక్కడే ఆగిపోతాయి. మనం చేస్తేనే కదా పనులు అయిపోయేది. మనం చేయకుండా అలాగనే ఉంచామనుకోండి, ఆ పని అనేది అక్కడ అలాగనే ఉంటుంది. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. మన పనులు మనమే చేసుకోవాలిగా, తప్పదుగా. ఇంకొంచెం సేపటికైనా సరే మనం చేసుకోవాల్సిందే. అదేదో టైం ప్రకారం చేసుకుంటే మంచిది కదా! నేనైతే పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన వెంటనే ఇంక అంట్లయితే బయటేసి బట్టలైతే నానబెడతాను. ఈలోపు ఇంట్లోకొచ్చేసి హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ తాగటం వల్ల హెల్త్‌కి మంచిది. ఇప్పుడు పని చేయాలి కదా! పని చేయటానికి నాకు బలం కావాలి కదా! ఇప్పుడు మళ్ళీ లేదనుకోండి మళ్ళీ ఆకలి అవుతా ఉంటది. టిఫిన్ తినాలనిపిస్తూ ఉంటది. ఇంకా టైం అనేది లేట్ అయిపోయిద్ది. అందుకని చెప్పేసి హాట్ వాటర్ తాగేసి అయితే పని అయితే మొదలుపెడతాను. ఇంకా అంట్లు పని, బట్టల పని ఆ పనులు 2 అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకొచ్చేసి టిఫిన్ తింటాను. ఇడ్లీ కానీ, దోసలు కానీ ఇలాంటివైతేనేమో అప్పటికప్పుడు నేను దోసలు పోసుకొని తినటమో, ఇడ్లీ అయితేనేమో ఒక ప్లేట్ వేసుకొని అయితే తింటాను. ఒక ప్లేట్ ఉంచుకున్నామంటే సరిపోయిద్ది మనకి. ఆ ప్లేట్ అనేది సాయంత్రం పూట అంట్లో కడిగేసుకోవచ్చు. అలా కాదులే అన్నీ కడిగేయాలి అని చెప్పేసి 7 గంటలకే మనకి ఇడ్లీ వండుకొని పెట్టుకున్నామనుకోండి, అవి చల్లంగా ఆరిపోతాయి. ఈరోజు టిఫిన్ ఉప్మా కదా! ఉప్మా అనేది కొంచెం వేడి చేసుకొని తినొచ్చు. లేదనుకోండి హాట్ బాక్స్‌లో పెట్టేసి ఇంకా అలాగనైనా తినేసేయొచ్చు. ఎలా వీలుగా ఉంటే అలా అయితే తింటాను. టిఫిన్ తినేసి టీ తాగేసాను కదా! ఈలోపును కనీసం ఒక పావుగంట సేపైనా మనం రిలాక్స్ అవుతాము. టిఫిన్ తిన్న తర్వాత టీ పెట్టుకొని తాగటం కాకుండా మనం టిఫిన్ తినేటప్పుడే వెంటనే పొయ్యి మీద టీ అనేవి పెట్టుకోవాలి మనం. మనం టిఫిన్ తినేటప్పటికి టీ అనేవి కాగుతాయి. టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా టీ పెట్టుకున్నామనుకోండి దానికి ఒక 10 నిమిషాలు టైం అనేది వేస్ట్ అయిపోయిద్ది. అందుకని పొయ్యి మీద ఫస్ట్ టీ పెట్టేసుకొని తర్వాత మన ప్లేట్‌లో టిఫిన్ పెట్టుకొని మనం తినేటప్పటికి టీ కాగుతాయి. వెంటనే మనం గ్లాస్‌లో టీ పోసుకొని తాగొచ్చు. అప్పుడు మనకు టైం అనేది సేవ్ అయ్యిద్ది కదా! ఇంకా ఇప్పుడు టిఫిన్ తింటా మనం రిలాక్స్‌గా ఒక పావుగంట సేపు కూర్చొని టీవీ చూడటమో, ఫోన్ చూడటమో చేస్తే ఇంకా మన మైండ్ అనేది చాలా రిలాక్స్‌గా అనిపిస్తది. ఉదయం నుంచి ఇప్పటి వరకు పని చేస్తా ఉన్నాం కదా! ఇంకా ఆ కష్టం అనేది మనం మర్చిపోతాము. మళ్ళీ ఇంకా వేరే పనులనేవి కొత్తగా అయితే స్టార్ట్ చేస్తాము. కూర్చోమన్నాం కదా అని చెప్పేసి ఇంకా గంటలు కూర్చున్నామంటే పనులు అక్కడే ఆగిపోతాయి. అలా కూర్చోకూడదు. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ క్లీనింగ్ పని అయితే ఉంది. ఆ పనులైతే చేసుకోవాలి. అవన్నీ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటాం కదా! అప్పుడు రెస్ట్ తీసుకుందామని మనల్ని మనం మోటివేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వెంటనే పని అనేది స్టార్ట్ చేసుకోవాలి.
ఇల్లు క్లీనింగ్ కూడా సింపుల్గా చేసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకోవాలి. ఇంకా ఇంట్లో తలుపులు అవన్నీ ఏ ప్లేస్లో దుమ్ము కనిపించింది అనుకోండి, ఆ ప్లేస్లో ఒక క్లాత్ తీసుకొని దులుపుకుంటూ ఉండాలి. ప్రతిరోజు డీప్ క్లీన్లు చేస్తూ ఉండం కదా, ఒక్కో రోజు ఒక్కో ప్లేస్ అనేది క్లీన్ చేసుకుంటే చాలు. ఒక్కో రోజు ఇంట్లో తలుపులు కిటికీలు అన్నీ క్లీన్ చేస్తుంటాను. ఒక్కో రోజు వంటగదిలో అరమార్లు, ఒక్కొక్క రోజు మంచం బెడ్షీట్ మార్చుకోవటం, మంచం డీప్ క్లీన్ చేసుకోవటం, ఇలాంటి ఒక్కో రోజు ఒక్కొక్క పని ఎంచుకుంటాను నేను. ఈరోజైతే తలుపులకున్న దుమ్ము మొత్తం దులిపేశాను. ఇంకే చిన్న చిన్న క్లీనింగ్లు అయితే చేస్తాను. ఇల్లు మొత్తం నీట్గా అయితే కసులూడ్చుకుంటా వస్తాను. కసులూడ్చి ఏ గదిలో కసువు ఆ గదిలోనే కుప్పలాగా చేస్తాను. ఒక గదిలో కసువు ఇంక గదిలోకి నెట్టేయటం అలా అయితే చేయను. ఎందుకంటే వేరే గదిలోకి నెట్టేసామనుకోండి, ఆ గదిలో కసువు అనేది ఎక్కువైపోయిద్ది. మనం ఎక్కువ కసువు ఊడుస్తున్నాం, ఎక్కువ పని చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చేసి విసుగొచ్చేసిద్ది. అందుకని ఏ గదిలో కసువు ఆ గదిలోనే కుప్పలాగా చేసేసుకొని, తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చిన తర్వాత కసువు చాటు తీసుకొని మొత్తం ఆ కసువు అంతా నీట్గా ఎత్తేసుకొని, తర్వాత ఇంకా బండ్లు తుడుచుకోవటం. ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో ఉన్న బండ్లు కొంచెం సర్పు నీళ్ళతో కానీ, లేదనుకోండి రోజు తుడుస్తామనుకోండి నార్మల్ వాటర్తో తుడుచుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు ఇలా సర్పు నీళ్ళు కానీ ఏదన్నా లిక్విడ్స్ కానీ వేసుకొని నీట్గా బండ్లు తుడుచుకోవచ్చు. ఇలా పని తర్వాత పని చేస్తూ ఉన్నామనుకోండి, ఎంత పనైనా చాలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 9 కల్లా నాకు టిఫిన్ తింటాం, ఆ పనులు అయితే అయిపోతాయి. 8:30 కల్లా అంట్లు పని బట్టల పని అయిపోయింది. తర్వాత టిఫిన్ తినే పని ఇంకొక అరగంట వేసుకోండి. 9 నుంచి 10 వరకు ఇల్లు ఊడవటం తొడవటం ఆ పని అయిపోదా? రోజువారీ క్లీనింగ్ అనేది మనకి అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. నేనైతే ఎక్కువ శాతం ఈ ప్రాసెస్లోనే ఇంటి పని అనేది చేసుకుంటాను. ఇలా చేస్తే ఉదయం పిల్లలకి లంచ్ బాక్సులకి మన ఇంట్లో పనికి కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా హడావుడి లేకుండా ఉండిద్ది. ఉదయం పూటే కూర కూడా చేశాను కదా, మధ్యాహ్నం నాకు కూర చేయాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత ఇంక ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత బియ్యం కడిగి పెట్టేశాను అనుకోండి, ఇంకా నాకు మా ఆయనకే కదా, ఇంకా మధ్యాహ్నం మేము తినబోయేటప్పుడు వేడి వేడిగా రైస్ వండుకొని తినొచ్చు. మనకి తినటానికి అన్నం అనేది వేడిగా ఉండాలి కానీ కూర అనేది వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. కూర ఆరిపోయినా సరే ఏ ఇబ్బంది ఉండదు. చలికాలమే కాబట్టి సాయంత్రానికి కూరలు కూడా వాసన రావు. సాయంత్రం కూడా త్వరగా తినటం చాలా మంచిది. 8 లోపు పెద్దవాళ్ళు కూడా తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో పని మొత్తం ఇలా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకున్నామంటే మనసుకు చూడండి ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపించి రిలాక్స్గా ఉంటుంది. మధ్యాహ్నం అయితే మనకు బోలెడు ఖాళీ టైం దొరికిద్ది. ఆ ఖాళీ టైంలో చాలా పనులు చేసుకోవచ్చు అనుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.